ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, సత్యం మనల్ని స్వతంత్రులుగా ఉంచుద్ది. ఈ లోకంలో సత్యం అనేది దొరకదు. మీరు ప్రపంచం అంతా గాలించండి. ప్రపంచంలో పెద్ద దేశాలు 195, మామూలు దేశాలు 60 దేశాలు, అంటే కొద్ది దేశాలు 60 దేశాలు, 255 దేశాలు. ఈ ప్రపంచం నలుమూలలు గాలించిన సత్యం అనేది మీకు ఎక్కడ దొరకదు. మరి సత్యం ఎక్కడుంది అని ఆలోచిస్తే యేసుక్రీస్తులో ఉంది. పోనీ ధర్మశాస్త్రంలో ఉందా? లేదు. ధర్మశాస్త్రంలో సత్యం లేదు, యేసుక్రీస్తులోనే సత్యం ఉంది. అందుకని ఆయన అన్నాడు, నేనే సత్యమును అన్నాడు. ఆయన మాటల్లోనే సత్యం ఉన్నది. కానీ సత్యం అంటే నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నదే సత్యం, మారదు. దేవుని యొక్క మనసు ఎప్పటికీ మారదు. ఏంటంటే ఆయనకు మనుషుల మీద ఉన్న ప్రేమ అంత గొప్పది. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడంటే లోకంలో ఉన్న వాడిని కాదు ఆయన ప్రేమించింది, లోకంలో ఉన్న తన పోలికలో ఉన్న శరీరాలను ఆయన ప్రేమించాడు. వీళ్ళేం చేశారు? ఆ శరీరాలను పాడు చేసుకుని కూర్చుంటున్నారు. ప్రతి వాళ్ళు ఎవరి శరీరాన్ని వాళ్ళే పాడు చేసుకుంటారు. ఎవరో పాడు చేసేది అది వేరు. అది దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకోవడానికి కుదరదు. ఎవరో పాడు చేసే శరీరాలు ఉన్నాయి, మన శరీరాలని మనమే పాడు చేసుకోవడం. ఎందుకంటే దేవుని మాట వినకపోవడం. నువ్వు దేవుని మాట ఎప్పుడైతే వినకపోతావో అప్పుడే నీ శరీరం నిష్ప్రయోజనం అయిపోయింది. అంటే నీ శరీరం ఇక నీ మాట వినదు. నువ్వు దేవుని మాట వింటే శరీరం కూడా నీ మాట వింటది. కానీ నీ శరీరంకున్న ఆచారాలు, అలవాట్లు, దానికి ఉన్న రాజభోగాలు ఇవి దేవునికి లోబడనివ్వవు. అందుకనే మనకి ప్రారంభంలో వచ్చిన మరణపు ముళ్ళుగా మారింది. మనకు బైబిల్ గ్రంథంలో మరణపు ముళ్ళు లేదంటే ధర్మశాస్త్రం అని ఉంది. మరణపు ముళ్ళు పాపానికి బలంగా ఉంది ధర్మశాస్త్రం. అంటే ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా మరణానికి పాత్రుడే, నిత్యజీవానికి వారసుడు కాడు. క్రొత్త నిబంధనలో ప్రవక్తలందరూ నిత్యజీవానికి వారసత్వం అడిగారు, కానీ ధర్మశాస్త్రంలోంచి బయటపడడానికి ఇష్టపడ్డ వాళ్ళు ఎవరు నాకైతే బైబిల్ గ్రంథంలో కనపడలేదు. వచ్చిన వాళ్ళు దేవుని నీతిని, దేవుని మార్గాన్ని బాగా పౌలు గారు కానీ, అన్నయ్య కానీ, మరి అపోస్తలులు 12 మంది కానీ, వీళ్ళు దేవుని మార్గాన్ని పౌలు గారు వచ్చినాక తెలుసుకున్నారు. అప్పుడు వాళ్ళకి సత్యం అర్థమైంది. అప్పుడు వాళ్ళు స్వతంత్రంగా జీవించడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి వాళ్ళు ఇంకెవరికి భయపడలేదు. ప్రాణం పోవునంతగా దేవుని మార్గంలో నడిచారు. దేవుని మార్గంలో నడవాలంటే వాక్యం సత్యం కాబట్టి, సత్య సంబంధించిన వాడు యేసు ప్రభువు కాబట్టి, యేసు ప్రభువును ఉందన్న వాడికి నిత్య జీవం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ శరీరంతో ఉన్న మనం ఏ క్షణానైనా మరణించవచ్చు. దీనికి ఇన్ని రోజులు అని గ్యారెంటెడ్ శరీరం కాదు మానవ శరీరం. ఇది కొన్ని దినాలు బ్రతికి చనిపోవడానికే ఇవ్వబడింది. అయితే ఇచ్చిన దీంట్లోకి మనకి బైబిల్ గ్రంథంలో జీవాత్మను ఊదాడు. జీవించు ఆత్మను, జీవాత్మ జీవింపచేయు ఆత్మగా, అంటే ఒక్క ఆత్మలో నుండి ఈ భూమి మీద ఉన్న సమస్త జనులు జీవించు ఆత్మగా ఉన్నారు. నరుని యొక్క నాశకరంధ్రంలో దేవుడు జీవాత్మను వదగా నరుడు జీవించు ఆత్మ. అంటే జీవించి ఎంతవరకు? శరీరం ఉన్నంత వరకే జీవించగలుగుతాడు. శరీరం మృతం అన్నాడుగా, చనిపోతాడు. కానీ తర్వాత యేసు ప్రభు వారు నూతన పురుషుడికి ఈ లోకానికి వచ్చి నూతన సృష్టిని ఏర్పాటు చేశాడు. యేసుక్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయను. అంటే క్రొత్త నిబంధనలో ప్రాచీన పురుషుడు లేడు, నవీన పురుషుడు వచ్చాడు. అంటే అక్కడ ఒక పురుషుడు, ఇక్కడ ఒక పురుషుడు. బైబిల్ గ్రంథం 2 పురుషులతో, పాత నిబంధన పురుషుడిని ప్రాచీన పురుషుడు అన్నారు, క్రొత్త నిబంధన పురుషుడిని నవీన పురుషుడు అన్నారు. ఈయన యేసుక్రీస్తు, ఈయన లోక రక్షకుడు. ఈ ప్రపంచంలో ఉన్న అందరికీ ఈయన ఒక్కడే రక్షకుడు. ఈయన ద్వారా తప్ప ఈ ప్రపంచంలో ఏ ఒక్కడైనా ఏ గ్రంథాలు తీసుకొని వచ్చినా రక్షణ మార్గం గురించి ఎవరూ తెలియచెప్పలేదు. తెలియచెప్పడం కూడా ఎవరి వల్ల కాదు.
రక్షణ మార్గం యేసు మార్గమే. యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప నిత్య జీవానికి ఎవడు అర్హుడు కాడు. అంటే పరలోకం ఎక్కిపోవడానికి అర్హత ఎవడికి ఈ భూమి మీద పుట్టినవాడు, భూమి మీద నడుగా పుట్టినవాడు ఎవడైనా పరలోకం ఎక్కిపోవాలంటే యేసుక్రీస్తు మాట వింటేనే. ఇంకెవరి మాట విన్నా మీ ఇష్టం, మీ స్వేచ్ఛ స్వాతంత్రం భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఉంది. మీకు ఇష్టం, మీరు ఎవరు నచ్చితే వాళ్ళని ఆరాధించుకోవచ్చు, అది మీకు ఫ్రీడమ్ ఉంది. మీకు నచ్చిన వారిని మీరు ఆరాధించుకోవచ్చు. మీరు నచ్చిన మనుషుల్ని ఏర్పాటు చేసుకుంటారు, దేవతల్ని ఏర్పాటు చేసుకుంటారు, దేవుళ్ళని ఏర్పాటు చేసుకుంటారు, అది మీ ఇష్టం. కానీ ఇక్కడ ఈ సృష్టికర్త ఉన్నాడే, ఈయన ఒక్కడే కదా. ఈయన తన ఇష్టాన్ని మనకి ఎలా వ్యక్తపరుస్తున్నాడంటే సత్య సంబంధిగా వ్యక్తపరుస్తున్నాడు. సత్య సంబంధి అంటే చావు లేనివాడు. ఒక మాటలో చెప్పాలంటే వాక్యాన్ని తేల్చేసా, సత్య సంబంధికి చావు లేదు. సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును. యేసుక్రీస్తు మాట విన్నవాడు మరణంలో నుంచి జీవములోకి దాటి ఉన్నాడు. అంటే వాడు చావడు. యేసుప్రభు చెప్పాడు, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్యజీవం గలవాడు, వాడిని చనిపోయిన నేను తిరిగి లేపుతాను అన్నాడు. అంటే వాడు చనిపోయినా తిరిగి లేపే అధికారం ఆయనకు ఒక్కడికే ఉంది. భూమి మీద ఎవరు చనిపోయినా తిరిగి లేపే అధికారం మాత్రం యేసుప్రభుకే ఉంది, ఇంకెవరికి లేదు. అంతటి అధికారంతో ఆయన చెప్తున్నాడు, మనుషుల్ని భూమి మీద సృజించి వాళ్ళని సత్య మార్గంలో నడిపించడానికి వాళ్ళకు ఒక ఏదైనా వనం ఇచ్చి అందులో మీరు నివసించండి అని చెప్తే వాళ్ళు సైతాను బోధకు ఆకర్షితులయ్యి సైతాను మాటలు నమ్మి ఏం చేశారు, ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసి పాపం వలన వచ్చి జీవితం మరణాన్ని దేవుని కుమారుడైన హేబేలును చంపడానికి సాతాను కుమారుడైన కయ్యూను సిద్ధమయ్యాడు, చంపాడు కూడా. బైబిల్లో నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, కయ్యూను మాత్రం సాతాను కుమారుడే, హేబేలు మాత్రం దేవుని కుమారుడే. అప్పటికి ఆదాంకి అంటే శరీర సంబంధమైన పిల్లలు అప్పటికి పుట్టలేదు. తర్వాత 130 ఏండ్ల తర్వాత షేతు పుట్టాడు. అక్కడి నుంచి జనాభివృద్ధి ప్రారంభమైంది అన్నమాట. అంటే ఈ మధ్యలో ఈ కయ్యూను కానీ కయ్యూను భార్య కానీ ఇవన్నీ క్రిటికల్గా ఉన్నాయి, మనుషులకి అర్థమయ్యే రీతిలో లేవు. కానీ తెలియచేయడానికి మాత్రం మాకు సత్తా ఉంది. ఎందుకంటే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అవమ్మ యెహోవా దయ వలన నేను ఒక కుమారుని సంపాదించుకున్నాను, వాడు నరుల కుమారుడు అని పేరు పెట్టారు. నరుల కుమార్తెలు భూమి మీద ఆ రోజుల్లో ఉన్నారు. అంటే ఎక్కడి నుంచి వచ్చారని ఆలోచన చేస్తే వాళ్ళు ఆదాం భార్య అయిన అవ్వ కుటుంబంలో నుంచి వచ్చారు. ఎవరు? స్త్రీలు. ఆ స్త్రీ ఎవరయ్యా అంటే కయ్యూను భార్య. కయ్యూను సాతాను కుమారుడు, ఆదాము కుమార్తె అంటే అవ్వమ్మ కుమార్తె. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. మరి ఆ రోజుల్లోనే ఒక నగరాన్ని కట్టుకున్నారు. అందులో నరుల కుమార్తెలు బాగా ఉన్నారు. ఆ తర్వాత 130 ఏళ్ళకి మరి నిజమైన సంసారం అంటే ఏంటో అవ్వ ఆదాములు అప్పుడు ప్రారంభించారు. అప్పుడు ప్రారంభించిన తర్వాత షేతును కన్నారు. షేతు వంశావళిలో నుంచి భూమి మీద మనం అందరం వచ్చాం. వీటన్నిటికి పుట్టుపూర్వోత్తరాలు చాలా ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు సందర్భోచితంగా చెప్తాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనం దేవుని నీతిని దేవుని రాజ్యాన్ని వెతకాలంటే శరీరం మూలంగా మాత్రం కుదరదు. శరీరం కేవలం నిష్ప్రయోజనం అన్నాడు కదా. భూమి మీద దేవుడు జీవింపచేయు ఆత్మను కూడా ఇచ్చాడు. తాను వచ్చాడు అప్పుడు. అంటే చనిపోయిన వాడిని సైతం బ్రతికించే ఆత్మ యేసు ప్రభు దగ్గర ఉంది. ఆయన ఆత్మ పేరే జీవింపచేయు ఆత్మ, అంటే చచ్చిన వాడిని కూడా బ్రతికించే ఆత్మ. ఇప్పుడు గమనించాలి, మొదట ఏదైనా వనంలోనే మరణం సంభవించింది. అంటే మరణోపదేశాలు అక్కడ ప్రకటించబడ్డాయి. అందులో వాళ్ళు శపించబడ్డారు, మరణాన్ని తెచ్చుకున్నారు. తర్వాత కయ్యూను హేబేలును చంపేశాడు, మరణం అక్కడ సంప్రాప్తమైంది. చూడండి, ఇక్కడ ఒక మాట చెప్తాడు పౌలు గారు రోమాపత్రికలో,
రోమపత్రిక 6వ అధ్యాయం. రోమపత్రిక 6వ అధ్యాయంలో 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకములోకి ఎలాగూ ప్రవేశించును, మనుషులందరూ పాపం చేసినందున అలాగనే మరణము అందరికీ సంప్రాప్తిమాయెను. ఏలయనగా ధర్మశాస్త్రం వచ్చింది కనుక పాపము లోకములో ఉండెను, కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపించబడలేదు. ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది? ఐగుప్తు నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు వచ్చింది. ఐగుప్తులో ఉన్నంతకాలం ధర్మశాస్త్రం లేదు. అప్పటికి భూమి మీద నగరాలు చాలా కట్టబడ్డాయి. ఆదాము కుటుంబంలో చాలా జనాంగం వచ్చారు. సేతు కుటుంబం వచ్చింది. ఆ తర్వాత కుటుంబాలే వచ్చినాయి. ఇవన్నీ కూడా యాకోబు కుటుంబం అంతా కూడా ఐగుప్తు వెళ్ళారు. 72 మంది. వాళ్ళు 6,03,550 మంది తిరిగి రివర్స్ అయ్యి ఎక్కడికి వచ్చారు? పాలుతేన్లు ప్రవహించు కానాన్ దేశానికి బయలుదేరారు. కానీ బయలుదేరిన వారికి మధ్యలో ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఎక్కడిచ్చాడు? సినాయి పర్వతం మీద ఇచ్చాడు. ఇస్తే దాన్ని పుచ్చుకున్న ఇశ్రాయేలీలు ఒక్కడంటే ఒక్కడు కూడా బ్రతకలేదు. తెచ్చిన రోజే ఇంచుమించు 21,000 మంది చనిపోయారు. ధర్మశాస్త్రం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలన్నీ పదే ధర్మశాస్త్రంలో ఉన్నవాడు ఖచ్చితంగా మరణమే కానీ నిత్యజీవం లేదు. ఎవడైనా సరే, అంతటి వాడైనా సరే. ఇప్పుడు ధర్మశాస్త్రం రెండో రాకడ వరకు కూడా యాకోబు కుటుంబీకులకి ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు ఆచారాలు పాటించేవాళ్ళు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. యోధా గోత్రం వాళ్ళు బాగానే ధర్మశాస్త్ర సంబంధంగా జీవిస్తారు. అందుకని యేసుప్రభుకి వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, కానీ వీళ్ళకి రక్షణ మార్గం తెలియచేయాలని రెండో రాకడలో అది విశ్రాంతి దినమైన చలి దినమైన కాకుండా ప్రార్థన చేసుకోమని చెప్పాడు. ఎందుకంటే విశ్రాంతి దినమైన చలి దినమైన మునగ తీసి కూర్చుంటారు. రెండో రాకడ వస్తే ఆకాశ మేఘాల మీద ఎక్కిపోయే అవకాశాలు ఉండవు. అందుకని గమనించాల్సిన విషయం ఏంటంటే బైబిల్లో అతి ప్రాముఖ్యమైనది ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించి మూసివేసినట్లుగా వాక్యంలో చెప్పబడింది. అందరినీ, కొందరిని కాదు. ఆ వాక్యం చూపిస్తాను మీకు. గలతీ పత్రిక 1 భూమి మీద ఎంతమంది మనుషులైతే ఉన్నారో అంతమంది మనుషుల్ని ధర్మశాస్త్రం ఏం చేసిందో తెలుసా? పాపంలో బంధించి మూసివేసింది. ఇంక బయటకు వచ్చే అవకాశం లేదు ఎవ్వరికి కూడా. చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం, 21వ వచనం. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానమునకు విరోధమైనదా? అట్లా అనరాదు. జీవింపచేయు శక్తి గల ధర్మశాస్త్రము ఇవ్వబడిన ఎడల వాస్తవంగా నీతి ధర్మశాస్త్రం వల్లనే కలుగును, కానీ యేసుక్రీస్తునందులు విశ్వాసం మూలంగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహించబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించి మూసివేసెను. అందరినీ. భూమి మీద ఎన్ని శరీరాలు ఉన్నాయో, అంటే 800 కోట్ల మంది, వీళ్ళందరూ కూడా ధర్మశాస్త్రంలో బంధించబడి మూసివేయబడ్డారు. ఎందుకని మూసివేయబడ్డారు? యేసుక్రీస్తు ఇచ్చే కృపాదానం, అంటే కృపకు మూలమగు ఆత్మ ద్వారా ఆ విశ్వాసాన్ని, నేను ఎప్పుడు ఒకే విషయం చెప్పదలిశాను భూమి మీద ఉన్న ప్రతి వారికి. విశ్వాసి అంటే పాపం లేనివాడు, విశ్వసించినవాడు పాపే. భూమి మీద ఎవడైనా యేసుక్రీస్తుని విశ్వసించలేదు అనుకో వాడు పాపే. విశ్వసించాడు అనుకో వాడు నీతిమంతుడే. విశ్వాసం ఏంటంటే సింబల్ నీతిని సూచిస్తుంది. విశ్వాసం ద్వారా కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరం. అంటే దేవుడు పంపిన పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ ద్వారా విశ్వసించు ప్రతివాడు ఉచితంగా నీతిమంతుడు అవుతున్నాడు. కానీ ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించి మూసివేస్తుంది. ఏది కరెక్టు? ధర్మశాస్త్రమా, విశ్వాసమా? నేను చెప్పేది ఏంటంటే విశ్వాసం ద్వారా కృప ద్వారా రక్షణ. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఏ శరీరం తప్పించుకోలేడు. అందుకని శరీరం కేవలం నిష్ప్రయోజనం అన్నాడు.
నిష్ప్రయోజనమైన ఈ శరీరం ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించి మూసివేసినట్టు ఇక్కడ వాక్యం గలతీ పత్రిక తెలియజేస్తుంది. 3వ అధ్యాయంలో 21వ వచనంలో స్పష్టంగా తెలియజేసింది. కాబట్టి దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏంటి? ధర్మశాస్త్రంలో ఉన్న వాళ్ళంతా పాపులుగానే ఉన్నారు. ధర్మశాస్త్రంలో ఆచారాలు ఆచరిస్తున్నారే, ఈ ఆచారాలు ఆచరించే వాళ్ళంతా పాపులుగానే ఉన్నారు. ఏది బల్లారాధనలు, బాప్తీసాలు, వారాలు, వ్రతాలు, మాసాలు, ఉత్సవాలు, పండుగలు, అమావాస్యలు, ఇవన్నీ ఉన్నాయి. 10 ఆజ్ఞలు ఏవైతే పెట్టినాయో ఆ 10 ఆజ్ఞల్లో ఉన్న వాళ్ళంతా పాపంలో బంధించబడి మూసివేయబడి ఉన్నారని వాక్యం ఖచ్చితంగా చెప్తుంది. కాబట్టి వాక్యాన్ని నమ్ముతారు, మీ ఇష్టాలను, మీకు ఇష్టమైన పాస్టర్లను నమ్ముకుంటారు, అది మీ ఇష్టం. నేను చెప్పేది ఏంటంటే సత్య సంబంధం ఉంది, అది నిత్యజీవ మార్గం, దానికి పరిశుద్ధత ఉంది, దాంట్లో పవిత్రత ఉంది, దానిలో నీతి ఉంది, దానిలో దేవుని రాజ్యం ఉంది. అది ఉచితంగా ఇవ్వబడుతుంది. కానీ ధర్మశాస్త్రంలో మీ ఆస్తులన్నీ, మీ ఐశ్వర్యాలన్నీ ఖర్చు పెట్టినా కానీ అవి దేనికి మిమ్మల్ని ఏ విధంగా కూడా రక్షించలేవని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ దేవుడు చేసిన వాగ్దానాన్ని మీరు విశ్వసించాలని కోరుతూ మరి ముగిస్తున్నాను. దేవుడి వాక్యము దీవించును గాక. ఆమేన్.